మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు సిల్వర్ రేట్ ఎలా ఉంది అంటే మనం చూస్తే 1,00,000 వరకు వెళ్ళిన బంగారం ధరలో మాత్రం బంగారం ధర తక్కువైంది. మనం చూసాము, దాని గురించి మాట్లాడుకోవడం జరిగింది. మరి సిల్వర్ పరిస్థితి ఎలా ఉంది? తగ్గుతుందా, పెరుగుతుందా, ఎలా ఉంది? సిల్వర్కి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయని చెప్తా. అంటే ఎలా సార్? పెరిగే పరంగానా? ఎగ్జాక్ట్లీ, పెరిగే పరంగా అనమాట. ఎందుకంటే చాలా మంది కిందికి వచ్చిన తర్వాత భయపడకుండా ధైర్యంతో సిల్వర్ని కొన్నారు. ఎక్కువగా కన్జంప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 కేజీ కొనొచ్చు, నేను 1/2 కేజీ కొనొచ్చు. ఎందుకంటే సిల్వర్ ఈజ్ జనరల్గా ఏంటంటే కేజీల్లో కొంటారు, గ్రాముల్లో కాదు. సో గ్రాముల్లో అంటే పట్టగొలుసులు అలాంటి చిన్న చిన్నవి అనమాట. బంగారం విషయం కొంచెం నేను చెప్తాను తర్వాత. ఫస్ట్ సిల్వర్ విషయానికి వద్దాము. సిల్వర్ విషయము మీరు ఎందుకు తెలుసుకోవాలి, దీనివల్ల మీకు ఏం అర్థమవుతుంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, రాబోయే రోజుల్లో రాబోయే నెలల్లో సిల్వర్ పెరిగితే నాకేదన్నా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఇంపాక్ట్ ఉంటుందా, నేను సంపాదించే సంపాదన మీద ఏదన్నా నాకు లాస్ అవుతుందా అన్న విషయం మీరు తెలుసుకుంటారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే సిల్వర్కి మంచి రోజులు వచ్చాయి. ఎందుకంటే సిల్వరు 1,05,000 రూపాయల వరకు పైకి వెళ్ళిన తర్వాత 86,000 వరకు పడిపోవడం జరిగింది. అంత ఫాస్ట్గా అనేది మీకు కొన్ని వారాల్లోనే, లెస్ దెన్ మేబీ 2-3 మంత్స్ లోపల బాగా హెవీగా హ్యూజ్ ఫాల్ అయింది. అలాంటి ఫాల్ మీరు నిజంగా నేను చెప్తున్నాను, మీరు చూస్తే షాక్ అవుతారు. గ్రాఫ్లో చూపిస్తా. బట్ దానికంటే ముందు మీకు స్పాట్ ప్రైసెస్ ఏమున్నాయో అది చెప్తాను. ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో సిల్వర్ ప్రెడిక్షన్ ఏముండబోతుంది, ఎందుకు ఇంత ఫాల్ వచ్చింది, కానీ ఇప్పుడు పెరుగుతుందని చెప్తున్నాను కదా, దానికి కారణాలు ఏంటి, ఆ రెండు చెప్తా. ఓకేనా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిల్వర్కి గ్రేడ్స్ అంటూ ఉండవు. అంటే క్యారెట్ రూపంలో చూసుకుంటే, సో సిల్వర్ ఈజ్ ఇంటూ ఓన్లీ 1 గ్రేడ్, అది ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సిల్వర్ ఉంటుంది. సో ఇందులో మీరు చూసుకుంటే ఇక్కడ నిన్న 111 రూపాయలు పర్ గ్రామ్ ఉండింది సిల్వర్, ఇవాళ 110 రూపాయల 90 పైసలు, అంటే జస్ట్ 10 పైసలు పడింది. అదేంటండి కేజీలు అంటున్నారు, మరి వేలల్లో పడాలి కదా అంటే అది గ్రామ్ గురించి నేను మాట్లాడింది. సో నా 1000 గ్రాముల గురించి మనం మాట్లాడుకుందాము, అంటే కేజీ సిల్వర్ గురించి. కేజీ సిల్వర్ నిన్న 1,11,000 రూపాయలు ఉంటే ఇవాళ 1,10,900 రూపాయలు ఉంది. ఇట్ హాస్ గాన్ డౌన్ ఓన్లీ బై 100. అదేంటి సార్ మళ్ళీ వేలలో పడిపోతుంది కదా అనుకుంటే, ఒక రోజులో పడిపోవడానికి ఇట్స్ నాట్ లైక్ 9 pins అనమాట. దీనికి కూడా విలువ ఉంటుంది, సాలిడ్ కారణాలు ఉండాలి. అది ఎప్పుడు ఉండేనంటే మొన్న 2 ఏప్రిల్ రోజున ట్రంప్ గారు చెప్పారు కాబట్టి ఈ విషయము హిస్టరీలో ఉండబోతుంది శిరీష. ఎందుకంటే ఒక మోస్ట్ పవర్ఫుల్ కంట్రీలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ పర్సన్, ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఆయన వరల్డ్ని తలుచుకుంటే వణికించచ్చు. జస్ట్ మీకు అర్థమవుతుందా? అంటే హీ కెన్ మేక్ ది షేక్ ఎంటైర్ బిజినెస్ కమ్యూనిటీని షేక్ చేసేస్తాడని చెప్పేసి ఒక చిన్న శాంపుల్ చూపించాడు 2 ఏప్రిల్ రోజున బై ఇంక్రీజింగ్ దోస్ బిజినెస్ టారిఫ్స్. దానివల్ల ఆల్ టైమ్ హైలో ఉన్న సిల్వర్ కాస్త మొత్తం పాతాళంలోకి వెళ్ళిపోయింది. అది మీకు చూపిస్తాను ఇక్కడ గ్రాఫ్ రూపంలో. సో ఇది మీరు చూడండి, దిస్ హ్యాస్ బీన్ ది కైండ్ ఆఫ్ ఫాల్ అనమాట. ఎగ్జాక్ట్లీ చూసుకుంటే 1,02,000 ఆ రేట్లో దాదాపు మీకు 14 మార్చ్ రోజున ఉంది. అక్కడి నుంచి మీకు చూసుకుంటే ఒక కైండ్ ఆఫ్ లోస్లోకి వచ్చేసింది 4th ఏప్రిల్ రోజున, అండ్ దట్ వాజ్ సమ్వేర్ అరౌండ్ 86,223 రూపీస్. సో మార్చ్ అండ్ నుంచి ఏప్రిల్ నెలలో ఒక్కటే నెలలో మీకు మోర్ దెన్ 20% సిల్వర్ పడిపోవడం అంటూ జనరల్గా హిస్టరీలో ఎప్పుడు జరగల. మన పెద్ద సార్ దానికి ఆ రోజున ఎందుకో ఏ రోజునైతే ఆయన చెప్పారో 2 ఏప్రిల్, ఇక్కడ చూడండి 2 ఏప్రిల్ రోజున సిల్వర్ వాజ్ ట్రేడింగ్ అట్ 1,03,74 రూపీస్. నెక్స్ట్ డే మార్నింగ్ 93,000కి వచ్చింది. దాని తర్వాత 3rd 4th ఏప్రిల్కి ఇట్ హెస్ కమ్ డౌన్ టు 86,000. అంటే 2-3 రోజుల్లో మొత్తానికి 20% కంటే ఎక్కువగా ఫాలో అవ్వడం సిల్వర్లో, ఇది మీరు రెగ్యులర్గా చూడరు. అయితే ఇప్పుడు దీంతో నాకేంటి అంటారా, మీకు చెప్తా. సిల్వర్కి మంచి రోజులు వచ్చాయని చెప్పాను కదా. సో నిన్న రాత్రి ట్రంప్ గారు ఆయన ఏమన్నారంటే 245% ఏదైతే చైనా మీద విధించిన టారిఫ్స్ ఉన్నాయి కదా, అది నేను 50 నుంచి 65% మధ్యలో తగ్గిస్తాననగానే సిల్వర్లో, క్రూడ్లో ఇమ్మీడియట్గా రైజ్ అంటూ వచ్చింది. అదేంటంటే సిల్వర్ మధ్యలో క్రూడ్ ఎందుకు వచ్చింది అంటారా? బికాస్ సిల్వర్ అండ్ క్రూడ్ ఆర్ లైక్ 2 sides ఆఫ్ అ కాయిన్. కానీ నిజంగా చెప్పాలి అంటే కమాడిటీసే రెండు కూడా. కమాడిటీ ఉన్న వైట్ కేటగిరీలో క్రూడ్ ఆయిల్ మాత్రం మీకు ఎనర్జీ సెగ్మెంట్లో వస్తుంది,
సిల్వర్ మాత్రం మీకు ప్రెషస్ మెటల్లో వస్తుంది. మరి అదేంటి ఇద్దరికి ఎలా పోలిక ఉందంటే, ఎప్పుడైతే బిజినెస్ టర్న్ ఓవర్ పెరగాలి అనుకుంటే అందరం కూడా ఒక ప్రోడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేశాక, లేదంటే రైతులు కూడా వ్యవసాయంలో నుంచి తీసిన కూరగాయలు కానివ్వండి, బియ్యం కానివ్వండి, అవన్నీ కూడా లారీ ద్వారా అంటే ట్రాన్స్పోర్టేషన్ ద్వారానే మీకు ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ బిజినెస్ పెరుగుతుంది అనగానే ఫస్ట్ ఖర్చులు ఎక్కడ పెడతారు? క్రూడ్లో పెడతారు. సో క్రూడ్కి డిమాండ్ వచ్చినట్టే కదండి. సో క్రూడ్ పెరుగుతుంది. సో ఇండస్ట్రియల్ యూసేజ్లో ప్రతి మెడిసిన్లో, సోలార్ ప్యానల్స్లో సిల్వర్ కన్జంప్షన్ అనేది కంపల్సరీ. సో ఇక్కడ సిల్వర్ కూడా పెరుగుతుంది. సో క్రూడ్కి అండ్ సిల్వర్కి పోలిక చాలా దగ్గర ఉందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి ఈ మాట. కానీ గోల్డ్, సిల్వర్ రెండు ఒకటే అనుకుంటున్నాం మనము, రెండు ప్రెషస్ మెటల్స్. కానీ ఇక్కడ గుణం గురించి మాత్రం చూస్తే మాత్రం, యూసేజ్ గురించి మాత్రం చూస్తే మాత్రం మీకు క్రూడ్కి అండ్ సిల్వర్కి పోలికలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తా. ఇదిగోండి. సో ఈ బ్లూ లైన్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది సిల్వర్ లైన్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న చార్ట్ ఏదైతే ఉందో అది క్రూడ్ చార్ట్ అనమాట. సో చూడండి, క్రూడ్ పెరుగుతున్నప్పుడు ఎలాగ సిల్వర్ కూడా పెరిగింది, పెరిగిన తర్వాత క్రూడ్ పడిపోయేటప్పుడు సిల్వర్ కూడా పడిపోయింది. సో ఇద్దరికి కరెక్ట్గా క్లోజ్ పోలికలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన గారు చెప్పిన తర్వాత నెగిటివ్ న్యూస్ టారిఫ్లో 245% పెంచంగానే క్రూడ్ అండ్ సిల్వర్ రెండు పడిపోయాయి. ఎందుకంటే బిజినెస్ ప్రపంచం అంతా కుప్పగూలిపోయింది అనుకున్నారు. సో గోల్డ్లో అందరూ పెట్టుబడి పెట్టారు. సో గోల్డ్ చార్ట్ మీకు ఇక్కడ చూపిస్తాను. జస్ట్ నేను దీన్ని ఆన్ చేయాలి ఇక్కడ. సో చూసారా, ఇక్కడ సిల్వర్ పెరిగినప్పుడు క్రూడ్ పెరిగింది, గోల్డ్ కూడా పెరిగింది మీకు. కానీ సిల్వర్ అండ్ క్రూడ్ పడిపోయిన తర్వాత గోల్డ్ మాత్రం ఇంకా రైజ్ అయింది. సో విషయం అర్థం చేసుకున్నారా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా జంబుల్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట. దీన్ని మనం కరెక్ట్గా డీటెయిల్గా చూడాలి అంటే యూ నీడ్ టు సపరేట్ దెమ్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో ఇలాంటి విషయాలు ఇంకా అప్డేట్స్ నేను మీకు ఆల్మోస్ట్ లైక్ డైలీగా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. కానీ ఇందులో నేను చెప్పినవన్నీ కూడా రికమెండేషన్ కానే కాదు, ఇట్స్ ప్యూర్లీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.